శ్రోతలందరికీ నమస్కారం. కార్తీక మాసంలో శివునకు కానీ విష్ణువునకు కానీ మంత్రసహితముగా పూజ చేయలేని వారు ఈ 17 నామములను అనుకొని పూజించిన పూర్తి పూజాఫలం కలుగుతుంది. ఇది నేను చెప్పినది కాదు. కార్తీక పురాణములోనే ఈ 17 నామములు ఉన్నాయి. అవి ఏమిటి అంటే: ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి, ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి, ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి, ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి, ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి, ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి, ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి, ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి, ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి, ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి, ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి, ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి, ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి, ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి, ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి, ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ విధముగా ఈ 17 నామములతో పూజించవలెను. ఈ పూజా విధానము సమయం లేనివారు, తక్కువ సమయం ఉన్నవారు కూడా మంత్రసహితంగా చేయలేనప్పుడు ఈ 17 నామములను జపిస్తూ పూజ చేయవచ్చును. నమస్కారం.